ఆ 2 మిలియన్ వచ్చిన వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ 2 మిలియన్ వీడియో ఏంటంటే, నేను ఒకసారి జాబ్ ఉంది అని చెప్పేసి ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అది జాబ్ అయితే కాదు, మార్కెటింగ్ ఫీల్డ్ అనమాట. ఆ మార్కెటింగ్ ఫీల్డ్లో మనం అయితే ఆల్రెడీ డబ్బులు అయితే దబ్బెట్టేసాము. తీరా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సెమినార్ అయ్యి అటెండ్ అయితే అప్పుడు అర్థమైంది నాకు, మళ్ళీ మోసపోవడానికి నేనైతే రెడీగా లేను అని చెప్పేసి మధ్యలోనే బయటకు వచ్చేసాను. ఆ మార్కెటింగ్ ఫీల్డ్ కూడా వాళ్ళు అయితే చెప్పరు లాస్ట్ వరకును, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేది చెప్పరు. అంత మెచ్యూరిటీ లేకుండా ఉన్న వాళ్ళు అయితే ఈజీగా మోసపోతారు వాళ్ళ దగ్గర. 1 మంత్లోనే బైక్ కొనేస్తారు, ఇంక కార్లు కొనేస్తారు, ఇంక సింగపూర్ ట్రిప్లు వేసేస్తారు అని చెప్తారు. కానీ అక్కడ తినడానికి కూడా ఫుడ్ అయితే ఉండదు. మీరు అలాంటి వాటిలోకి వెళ్ళి మోసపోకండి. వాళ్ళు కూడా ఫస్ట్ చెప్పరు ఇంత డబ్బులు కట్టాలి, ఇలా ఉంటుంది, మీరు ఇంకో కొంతమంది జాయిన్ చేయాలి అని డబ్బులు కట్టేంత వరకు కూడా చెప్పరు. అది వాళ్ళతో వచ్చిన బాధ. అదే ముందే చెప్పేస్తే మనం అక్కడతోనే స్టార్టింగ్లోనే డ్రాప్ అయిపోతాం కదా. వాళ్ళైతే ముందు చెప్పరు, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ని చెప్తారు. అందులో కూడా పెద్ద పెద్ద ఇదైన వాళ్ళు ఉండరు, ఆ కోట్లు గీట్లు ఏమైనా వేసుకుంటారు కదా, అవన్నీ ఆ రోజుకి అద్దె తెచ్చుకొని వేసుకొని మన దగ్గర షో చేస్తారనమాట. ఇప్పుడు అమ్మ ఇలాగైతే మనం కూడా కోట్లో వేసుకోవచ్చు, కార్లో తిరగచ్చు, ధూమ్ ధామ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటాం. కానీ అక్కడ ఏటి ఉండదు అసలు. చాలా మంది అయితే ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ కూడా చూడండి, ఎన్ని డబ్బులు మోసపోయారంటే అన్ని డబ్బులు మోసపోయారు. మీరు కూడా అలా మోసపోకండి, ఓకేనా. విషయం ఏంటంటే యూట్యూబ్లోనే అంటే బయట నాలెడ్జ్ లేకుండా, బయట నాలెడ్జ్ అంటే ఎడ్యుకేషన్ పరంగా నాలెడ్జ్ లేకుండానే బోల్డ్ మంది వీడియోస్ చేస్తూనే బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే నాలెడ్జ్ అంటే అంత మెచ్యూరిటీ లేకుండానే బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే వాళ్ళు చేసి వీడియోస్ అలాగా వ్యూస్ వస్తున్నాయి, వ్యూస్ వస్తే చాలు, అంటే ఆడియన్స్ చూస్తే చాలు, ఇంకా యూట్యూబ్ అలాగా ఇంకా రీచ్ అలాగే వెళ్ళిపోద్ది. నువ్వు చదువుకున్నా చదువుకోపోయినా పర్లేదు యూట్యూబ్లో. అంతెందుకు చదువుకోలేని వాళ్ళే బోల్డ్ మంది ఉన్నారు యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు. నిజం చెప్తున్నాను, నేనైతే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశానంటే, యూట్యూబ్ ఛానల్లో చెప్తారు కదా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి, అన్ని డబ్బులు వచ్చాయి అని చెప్పేసి. నిజంగా యూట్యూబ్ నుంచి ఇన్ని డబ్బులు వచ్చేస్తాయా? యూట్యూబ్ నుంచి బాగా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. అంతెందుకు వైజాగ్లోనే బోల్డ్ మంది ఉన్నారు యూట్యూబ్లో సక్సెస్ అయ్యి బోల్డ్ డబ్బులు సంపాదించిన వాళ్ళు. వాళ్ళని చూసే నేను కూడా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను, కేవలం డబ్బుల గురించే. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు. అస్సలు అంత ఈజీ అయితే కాదు. వాడు పెట్టిన రూల్స్ అన్నీ మనం ఆ గోల్ రీచ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. వాడు పెట్టిన టైం కూడా దాటేస్తుంది. 1 ఇయర్లో రావాలంటాడు, అప్పటికీ రాదు కొన్నిసార్లు. ఎప్పుడు వస్తుంది అంటే మనం బాగా కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తేనే కానీ మనమైతే యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేము. ఏదో టైంపాస్కి అయితే చేస్తే పని అవ్వదు, అస్సలు అవ్వదు పని. ఒకవేళ నీకు యూట్యూబ్లో లక్ ఉందనుకో, ఒక వీడియో చాలు, నువ్వు ఒక వీడియో పెట్టిన వెంటనే అది ఫుల్ వైరల్ అయిపోతుంది. నీకు ఆ తర్వాత మానిటైజేషన్ కూడా అయిపోతుంది. యూట్యూబ్ పెట్టిన ఆ గోల్ అయితే కూడా రీచ్ అయిపోతావు. నీకైతే లక్ బాగాలేదు, నువ్వు అంటే నువ్వు చేసే వీడియోస్ ఆడియన్స్కి నచ్చలేదు అనుకున్నావు అనుకో, ఇంకెన్ని వీడియోస్ చేయాలంటే ఇంకా ఆ వీడియోస్ చేసి 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 ఏంట్రా ఎంతకే అవ్వట్లేదు అంతకే అవ్వట్లేదు అని చెప్పేసి ఇంక నీ మీద నీకే చిరాకు వచ్చేస్తుంది. ఇంక నేను ఈ వీడియోస్ చేయలేనురా బాబు, ఇంకెవరు చేస్తారా బాబు అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టాలనిపిస్తుంది. అంతవరకు చిరాకు తెప్పిస్తుంది అనమాట. ఇంకా అలా అంటే యూట్యూబ్ మీద వీడియోస్ మీద ప్యాషన్ ఉన్నోడే చేయగలడు. ఆ వీడియోస్ వ్యూస్ లైక్లు రాకపోయాయి అనుకో, ఇంక దానికి ఇంకా మనకి ఎనర్జీ ఎలా తగ్గిపోతుంటుంది. ఇంకా అంటే బూస్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోయారు అనుకో, బూస్టప్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోయారు అనుకో, ఇంకేం చేస్తాం? నీ వెనకాల ఉన్న నీ ఫ్రెండ్స్ కూడా ఎందుకురా చేస్తున్నావు, అసలు దేనికైనా సంబంధం ఉందా అని చెప్పేసి తిడతారు నిన్నే. అప్పుడు ఇంకా లోలో ఫీల్ అవుతావు. వాయిస్ రీసౌండ్ వచ్చేస్తుంది మైక్తోని, ఇలా ఇలా క్లోజ్గా పెట్టుకుంటే రీసౌండ్ అయితే వస్తుంది. సో ఇలా క్లోజ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం ఇలా పెట్టుకుంటే కొద్దిగా రీసౌండ్ రాకుండా క్లారిటీగా ఉంటుంది మీకు.
నా దగ్గర కూడా పెద్ద ఎక్విప్మెంట్స్ అయితే ఏమీ లేవు. నా దగ్గర ఉన్నది ఈ ఒక్క మైకు, చిన్నది ట్రైపాడ్ స్టాండ్, ఓ ఫోను. నేను వీడియోస్ చేయడానికి అయితే ఈ మూడే ఉన్నాయి, మరి అయితే వేరే ఏమీ లేవు. నాకు తెలిసి ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను వీడియోస్ చేయడానికి. ఇవి కూడా లేకపోతే చేయలేం, ఈ మాత్రం ఎక్విప్మెంట్స్ కూడా లేకపోతే. ఈ మైక్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో తీసుకున్నాను. ఇది 500కి తీసుకున్నాను అనుకుంటా. కానీ అప్పట్లో ఇదే సూపర్ రా బాబు, ఇలాగుంది 500కి ఇంత మంచి మైక్ వచ్చిందంటే అని చెప్పేసి అనుకున్నాను. కానీ దీంతో అలా వీడియోస్ చేయగా ఎంత దీనంత చిరాకైన మైక్ ఎప్పుడు ఎవరు కూడా కొనుక్కోవద్దు. దీని కంపెనీ పేరు కూడా చెప్తాను. ఏంటంటే ఇది పైన ఇది మాస్క్ లాగా ఉంది కదా, ఇది ఒకవేళ తీసినా సరే రీసౌండే వచ్చేస్తుంది. ఒకవేళ ఇది పెట్టినా సరే రీసౌండ్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఎందుకు నేను వాయిస్ వింటుంటే నాకే చిరాకు వస్తుంది. వీడియో చేసిన తర్వాత ఒకసారి చూసుకుంటాం కదా, ఆ వాయిస్ ఉంటే ఎఫ్ఎం లాగా వస్తుంది సౌండ్. ఇది నేనైతే చెడ్డ మైక్ అని నేను చెప్పను. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది ఇలాంటిదే మంచి మైక్, ఒక లో బడ్జెట్లో 500కి. ఇది ఏ కంపెనీ అంటే K8 అనమాట, K8. ఇది అప్పట్లో ఒక చాలా నెలలో అయింది తీసుకొని, కానీ బాగా వచ్చింది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది. మీకు ఎవరికైనా కొత్తగా ఛానల్ పెట్టుంటే ఈ మైక్ కావాలనుకుంటే తీసుకోండి. కానీ నాకైతే వాడగా అందరూ పెద్ద పెద్ద మైకులు వాడతారు కదా, డీజే మైకులు, అవి వాటి మీదకి వెళ్తుంది అనమాట. కానీ అవైతే ఇప్పుడు కొనలేము, అవి 4000 5000 ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఈ మైక్ ఎలా తీసుకున్నానంటే, అప్పుడు మన దగ్గర 500 ఉన్నాయిలే. బిలో 500కి ఏది బెస్ట్ మైక్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఫుల్గా వెతికి అయితే ఇది తీసుకున్నాను. అందరూ చాలా మంది రివ్యూస్ అయితే ఈ K8 మీదనే పెట్టారు. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఎక్కడ ఇవ్వలేదు, అందుకేనేమో రీసౌండ్ వస్తుంది కొంచెం. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే కాదు ఇది K8. అంటే తక్కువలో మంచిది కావాలంటే ఇదే, ఇంకా వేరేది అయితే ఇంక చెప్పలేం. కానీ తక్కువలో కావాలంటే ఈ K8. చాలా రోజులు బట్టి నేను వాడుతున్నాను, బాగుంది కూడా. కానీ నాకే బోర్ కొట్టేసింది, కానీ ఇప్పుడు నచ్చట్లే. నేను ఇప్పుడు ఈ మైక్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మైక్ అనే కాదు, ఇప్పుడు వీడియో క్వాలిటీ బాగోపోయినా, వాయిస్ క్లారిటీ, ఆడియన్స్కి వాయిస్ క్లారిటీగా వినిపించకపోయినా ఎవరు వీడియోస్ అయితే చూడరు. ఇదే ఫ్యాక్ట్, నిజం చెప్తున్నాను. చాలామంది చెప్తారు ఫోన్ ఒకటి ఉంటే చాలని. ఫోన్ ఒకటి ఉంటే సరిపోద్ది, మీకు వీడియో క్వాలిటీ బాగున్నా, వాయిస్ బాగా వస్తున్నా ఆ ఫోన్లోనే మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. కానీ అవేం బాగోకుండా మీరు డెవలప్ అవ్వాలంటే కష్టమే. నాకు కూడా నా వీడియోస్ నాకే నచ్చేవి కాదు క్వాలిటీ చూసి. నేను తర్వాత ఫోన్ తీసుకున్నాను, కొత్త ఫోన్ కాదులే, సెకండ్స్లోనే తీసుకున్నాను. ఆ ఫోన్లో చేయడం వల్ల అప్పటి నుంచి కొంచెం గ్రోత్ అంత పెద్ద గ్రోత్ ఏం రాలేదు, కొద్దిగా గ్రోత్ వచ్చింది అంతే. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను కూడా అందరిలాగే నార్మల్గా వీడియోస్ అప్లోడ్ చేసేసేవాడిని, మామూలుగా డైలీ రొటీన్ వ్లాగ్సే. కానీ ఒక్క వీడియోకి మాత్రం 2 మిలియన్ వ్యూస్ వచ్చే. అదే వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్లు పెరిగారో కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. లైక్ ఎందుకంటే ఈ వీడియో వేరే వాళ్ళకి యూట్యూబ్ బాబాయ్ చూపిస్తాడు అనమాట, వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు. లైక్ వేసుకున్నంత మాత్రాన ఏమైపోదు, లైక్ చేసుకో. నేను అనుకోలేదు నా వీడియో 2 మిలియన్స్ రీచ్ అవుతుందని, కానీ రీచ్ అవ్వలేదా? 2 మిలియన్స్ రీచ్ అయ్యారు. అదే వీడియోకి 1K సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఆ సబ్స్క్రైబర్తోనే ఇప్పుడు ఇంతవరకు వచ్చారు. కానీ సబ్స్క్రైబర్లు మాత్రం చాలా బాగా పెరిగారు నాకు. దానికైతే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలా. నేనేం చేయలేదు, సబ్స్క్రైబర్లు మాత్రం అలా పెరుగుతూనే ఉన్నారు. కానీ వ్యూస్ రావట్లేదేమో. కానీ వ్యూస్ ఎందుకు రావట్లేదంటే నేనే మంచి కంటెంట్ చేయట్లేదులే. నాకు కంటెంట్ అసలు ఐడియా రావట్లేదు కంటెంట్ చేయడానికి. మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్లో సజెస్ట్ చేయండి. అవి ట్రై
సో నేనైతే ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు కూడా వీలైతే కంటెంట్ అయితే స్టార్ట్ చేయండి. అంటే ఈజీ మెథడ్లో అంటే డబ్బులు సంపాదించే ప్లాట్ఫామ్ ఇదే. అంటే నేను ఏం చెప్తున్నానంటే సరే అయితే ఈ వీడియో ఎంతవరకే. నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. మీకేమైనా మీకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే నీ దగ్గర ఒక ఫోన్ ఉన్నదనుకో, ఆ ఫోన్లోనే స్టార్ట్ చెయ్యు. ఒక ప్రాక్టీస్ వీడియో చెయ్యి ఒకటి. అంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఈరోజు అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని చెప్పేసి ఒక వీడియో చెయ్యు. అది నువ్వు చూసుకో. ఆ వీడియో బాగా రాలేదనుకో, కానీ నెక్స్ట్ టైం నుంచి మిగతా వీడియోలన్నీ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అవుతాయి. నీలో ఉన్న భయం కూడా పోతుంది అలా వీడియోస్ చేస్తూ ఉంటే. ఇంకోటి, యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళ పక్కన ఉంటే ఓకే, కానీ డిస్కరేజ్ చేసిన వాళ్ళ పక్కనే చుట్టుపక్కల తిరిగావు నువ్వు ఇంక ఎప్పటికీ యూట్యూబ్లో అంటే నువ్వు ఇంకా మధ్యలో ఆపేయాల్సి అవుతుంది. యూట్యూబ్ సక్సెస్ అవ్వకముందే వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు. బూస్ట్ ఇచ్చే వాళ్ళు ఒకలాగా ఉంటుంది, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఒకలాగా ఉంటారు అనమాట. ఓకే, నేను ఏం చెప్తున్నానంటే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నావా అయితే ఫాస్ట్గా స్టార్ట్ చేయి. ఫాస్ట్గా ఎందుకు స్టార్ట్ చేయమంటానంటే ఇప్పుడే బోల్డ్ మంది కాంపిటీషన్ అయితే వచ్చేస్తున్నారు యూట్యూబ్లో. చాలా మంది అయితే క్రియేటర్లు అయితే స్టార్ట్ అయిపోయారు, బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరిలో మనం క్లిక్ అవ్వాలంటే కొంచెం ఫాస్ట్గా వీడియోస్ చేయాలి కదా. కానీ నాకు సబ్స్క్రైబర్లు అయితే చాలా బాగా పెరిగారు. స్టార్టింగ్ ఎవరికైనా సరే సబ్స్క్రైబర్లు అయితే ఎవరికి పెరగరు. స్టార్టింగ్ ఒక 100 సబ్స్క్రైబర్ల వరకు మా బంధువులే కొట్టారు, లేదా మా ఫ్రెండ్సే కొట్టారు. అందరూ మా చుట్టాలు, ఫ్రెండ్స్, ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళ ఫోన్లు తీసుకోవడం, సబ్స్క్రైబర్లు కొట్టుకోవడం. స్టార్టింగ్ 100 మంది కూడా వాళ్ళే వచ్చారు. ఇంకా తర్వాత మిగతా వాళ్ళందరూ ఇంకా జెన్యున్గానే పెరిగారు. ఇంకా అలా వీడియోస్ చేస్తున్నాను కదా, ఆ వీడియోస్ బట్టి జెన్యున్గా పెరిగారు. ఇప్పటికైతే 3K అయ్యింది. 3K సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ మామ. చాలా బాగా సబ్స్క్రైబర్లు అయితే పెరిగారు. ఎక్సలెంట్. అసలు నేను అనుకోలేదు 3K వరకు వెళ్ళిపోతామని. ఇంకా అలాగే వెళ్ళాలి. సరే చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. సరే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ తిరిగి వచ్చి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. బాయ్ బాయ్.